ఆయన కుర్చీలో కూర్చున్న మొట్టమొదటి రోజు నుండి ఆయన పరిపాలన తక్కువ, కుట్రలు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలు, ఎట్లా పొలిటికల్ స్కోర్ సెటిల్ చేయాలని చెప్పని ప్రయత్నం చేసినారు. నిద్రలేస్తే కేసీఆర్ గారిపైన రామకోట రాసినట్టుగా కేటీఆర్ గారిపైన, కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన తప్పుడు కేసులు పెట్టాలా, బదనాం చేయాలా, లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనే ప్రయత్నంలో మునిగిపోయి ఆయన పరిపాలన పైన పట్టు తప్పింది, గాడి తప్పింది. ఇది ఫ్యాక్ట్. ఇది ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.5 కేసీఆర్ గారు 1,15,000 నుండి 3.5 లక్షలు తీసుకుపోయాడు. నువ్వు 6 లక్షలు తీసుకపో, పోటీ పడు. అక్కడ జిఎస్డిపి కేసీఆర్ గారు దిగేనాడు 15 లక్షలు ఉండే, నువ్వు 50 లక్షలు దిగి పోటీ పడు. అక్కడ కరెంట్ ఇవాళ కష్టాలు, అనేక మంది వాళ్ళ కరెంట్ కష్టాల్లో మునిగిపోతూ ఉన్నారు. కరెంటు గంటకోసారి కరెంటు పోతుంది, సెకండ్ కూడా కరెంటు పోకుండా కాపాడు. అది పోటీ పడడం అంటే తిట్లలో పోటీ పడతాడు, బూతులలో పోటీ పడతాడు, దోపిడీలో ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తూ ఉన్నాడు, ఆర్ఆర్ ట్యాక్స్లు అని చెప్పని వసూలు చేస్తూ ఉన్నాడు, విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. మొత్తం అన్ని రంగాలు కుదేలైపోయినాయి. ఇవాళ సేల్స్ ట్యాక్స్ కుదేలైపోయింది, జిఎస్టీ కుదేలైపోయింది, తర్వాత ఎక్సైజ్ ట్యాక్స్ దెబ్బతినిపోయింది. ఏదన్నా తీసుకోండి, రెవెన్యూ రిసిప్ట్స్ జీరో తగ్గిపోయింది, మొత్తం 40% కూడా రియలైజ్ కావట్లేదు టార్గెట్స్లో. సో ఆయనకు సంపద ఎట్లా సృష్టించాలా, ఎట్లా పంచాలా, పరిపాలన ఎట్లా ముందు తీసుకోవాలని కంటే కూడా కేసీఆర్ గారిని బట్టగాల్చి ఎట్లా మీద వేయాలా, వీళ్ళ మీద ఎట్లా బట్టగాల్చి మీద వేయాలా అనేటువంటి ఒక దుగ్ధతో ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇది తెలంగాణకు ప్రమాదం అని చెప్పి నేను భావిస్తాను.